ఈ 4 పచ్చలు తోగుతూనే ఉన్నా తీరిగా అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పాను మీ అబ్బకి 2వ పెళ్ళానని నీకు సవిస్తానని ఊరందరికి తెలియాలా? తెలిస్తే తెలియని నాకేం భయమా? ఒరే బాసు సరే స్కూల్కి వస్తారా లేదా? జీతం కట్టలేదు. ఏడా వదిలింది. పెద్ద కూతురు ఏదో ఉద్ధరిస్తుందని ఉన్నదంతా పోసి చదివించారు. ఇక మిమ్మల్ని చదివించడానికి ఏం మిగిలింది? బాసు ఇంకా టైం ఉందిగా, 2 రోజుల్లో ఫైన్ తో పాటు కట్టేస్తాం. స్కూల్కి వెళ్ళడానికి కడతారు. అబ్బా కూతురు కలిసి 4 జతలా సంపాదిస్తున్నారుగా. ఇంట్లో పని తప్పుతుందని నువ్వు, బయట అప్పుల వాళ్ళ బాధ తప్పుతుందని ఆయన, ఉద్యోగ శాఖపట్టి ఊళ్ళో అంతా తిరిగి తిండి వేళకు మాత్రం ఇంట్లో హాజరు. అమ్మా చూడవే, నా లంగా జాకెట్ ఉతికి ఇస్త్రీ చేసి పెట్టమని పొన్నగా చెప్పాను. ఎవరితో చెప్పావు? నీతోనే. గీత అలా అబద్ధాలు ఆడుకో. విన్నావమ్మా విన్నావా? ఏమే నా కూతురు చెప్పే అబద్ధాలా? నువ్వు సత్యహారి తిండి చుట్టానుగా. చెప్పిన పని చేయకపోగా మళ్ళీ నా కూతురు అంటావా? వచ్చారా? ఎప్పుడు కనిపించింది కనిపించడం కర్మే, వీచి వరకు వినిపిస్తూ ఉంటాను. పోలేండి. ఏ దారి తప్పొచ్చారా? దారి కాదు తప్పింది, నా రాత. ఎప్పుడో తెలుసా? నిన్ను చేసుకున్నప్పుడే. నారాగా దుర్చుకుపోయింది. ఇంకా లేదు, ఇంకోసారి రమ్మ మీద చేయి చేసుకో, అంత పని జరిగి తీరుతుంది. ఎందుకు నాన్న అలాంటి మాటలు? అన్నివే అన్ని. ఏ బెదిరిస్తున్నారా? ఇక్కడ అనుభవించే అష్టైశ్వర్యాలు పోతాయి, నాకేం బెంగలేదు. ఆ జీతం కట్టలేదు నాన్న. నా పుస్తకాలు లేవు నాన్న. ఇవాళ ఫీజు కట్టకపోతే నన్ను పరీక్ష కూర్చోనివ్వరు. గీత వాళ్ళు ఎలాగో చిన్నవాళ్ళు, నువ్వు కూడా నాన్నని కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి. చెప్పని అమ్మా చెప్పని. ఏంటమ్మా నీ ఏడిపేమిటో చెప్పు. పాల డబ్బా లేదు, ఇంకా ఈ కొంపలో ఏం లేవో చెప్పమంటారా? నేను చెబుతాను. ఈ ఇంట్లో సరుకులు లేవు, ఈ పూటకు బియ్యం లేవు, ఏ పూట కడుపు నిండా తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, కంటి మీద నిద్ర లేదు, సంపాదన లేదు, ఉద్యోగం లేదు, బ్రతకడానికి అవకాశం లేదు, చావడానికి అధికారం లేదు. ఈ బాధలు ఎన్నాళ్ళలో తెలియటం లేదు. శాంత, నువ్వు వెళ్ళిపోయావు, నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. నరకంలో పడ్డాను. నువ్వు స్వర్గంలో, నేను నరకంలో. రెంటికి ఎంత దూరం ఉంది. ఈ దూరాన్ని దగ్గర చేయడం కోసమే దీనికి అలవాటు పడ్డాను. నువ్వేమీ అనుకోకు. పోయి లేవు, వేకెన్సీలు లేవు లేవు లేవు. నువ్వు ఇంకా ప్రాణం విసిగిస్తే ఈ కుర్చీలోంచి నేను లేచిపోయి నిన్ను కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఐఎమ్ సారీ సార్. I say I don't have any vacancies at present. I have already told you 1000 times. వెళ్ళిపోండి. ఏమైందమ్మా? ఏమైంది ఏమైంది? ఆహా చావలేదా? చావడం తెలియదు మీకు, బ్రతకడం తెలుస్తుందండి. లేవండి 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 లేవమంటే. ఓహో గొడవ చేస్తే 10 మంది వస్తే కాస్త ఎక్కువ డబ్బులు లాగొచ్చానే. ఇదిగమ్మా రిపోర్ట్ ఇస్తే పోలీసులు, కేసు, గొడవ ఇదంతా ఎందుకని లేవమ్మా లే. రేపు చూడమ్మా, ఇవాళ నీ తిథి నక్షత్రం ఏం బాగలేదు. రేపు కావాలంటే నా కారు బ్రేక్ లో లూజ్ చేసి తీసుకొస్తాను, రేపు ట్రై చేయొచ్చు. పద పద. ప్రొద్దున లేచి ఎవడ మొహం చూశాను. కూర్చోమ్మ కూర్చో. కార్ ఆపండి. నేను దిగాలి. ఎందుకు? ఇంకో కారు కింద ట్రై చేయడానిక? ఇవి చూడమ్మలో, నువ్వెన్ని కార్లు ట్రై చేసినా చచ్చిపోతామన్న గ్యారంటీ మాత్రం లేదు. మహా అయితే ముక్కు ముఖం సాఫ్ అయిపోతుంది తార్ రోడ్లాగా, అంతే. మీరు చాలా తమాషాగా మాట్లాడతారే. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని. అఫ్ కోర్స్ నీలాగా బుల్లి కారు కింద మాత్రం కాదనుకో. మనం చావడం అంటూ వస్తే దర్జాగా ఏ బెంజ్ కారు కింద, చవట్ల కారు కింద పడతాం. ఎంత దరిద్రులు అయితే మాత్రం చవట్లో కూడా దరిద్రమా? పెద్ద కారు కింద పడితే గొప్ప. ఫస్ట్ పాయింట్, మెత్తగా హాయిగా చచ్చిపోవచ్చు.
సెకండ్ పాయింట్, వచ్చే జన్మలో ఆ కారు ఓనర్ గానే పుట్టొచ్చు, లేదా కనీసం డ్రైవర్ గానే పుట్టొచ్చు. నీ అదృష్టం సంగతి ఏమో గానీ నేను మాత్రం అదృష్టవంతుడిని. జీవితంలో ఎప్పటికైనా నీలాంటి అందమైన మన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలనుకున్నా కూర్చోబెట్టుకుందా. ఇదిగోనండి, దయచేసి నన్ను దిగనిస్తారా లేదా? ఇదిగో చూడు, ఇప్పట్లో మళ్ళీ చచ్చిపోవాలని కోరిక కలగదు. ఒకవేళ అలాంటిది ఏదైనా కలిగితే తిన్నగా నా దగ్గరికి వచ్చేసి. ఎందుకు? చస్తే నవ్వుతూ చచ్చిపోవచ్చు, బ్రతికితే నవ్వుతూ బ్రతకొచ్చు. టాటా. నిజమేనండి, మీరు భలేగా మాట్లాడతారు. గెలవండి, గెలిచి తీరండి. ఎవరైనా సరే, ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఎలక్షన్స్ లో గెలుపు గ్యారంటీ. ఉపన్యాస సింహ, వాది ప్రతివాద దురంధర, రాజకీయ చాణుక్య, మధుర వాక్చతుర శ్రీ భూషణం గారి సహాయం పొందండి, గెలవండి. అది పిల్లలు తింటావురా, నేనేమన్నా అనుకున్నారా? సీను జాగ్రత్త. సుపుత్రులు బాబు, మంచి బుద్ధిమంతులు. మిగతా విద్యార్థులంతా జీతం గట్టి బడి మానేస్తే వీళ్ళు జీతం కట్టకుండానే బడి మానేశారు. కండ పుష్టి గల వాళ్ళే దేశానికి కావాలని చెప్పి ఇంట్లో కుస్తీలు పడుతున్నారు. బాబు మీ దేశం రండి రండి, కాస్త తల వంచాలి. కొమ్ములు తిరిగిన వాళ్ళైనా అప్పుడప్పుడు తల వంచక తప్పదు. రండి కూర్చోండి. ప్రస్తుత నా పరిస్థితి లాగా అనేక రూపాలు మారి ఇప్పటికీ రూపంలో తయారైంది ఈ కుర్చీ. అమ్మా రమా, గీత, కాంతం, రండి, మన ఇంటికి ఎవరో గొప్ప వాళ్ళు వచ్చారు. భూషణం, అదే వద్దన్నాను. అంతకన్నా నా పాత స్నేహితుడు వచ్చాడు అని చెప్తే సంతోషిస్తానుగా. దరిద్రం అలా చెప్పనేవద్దు. డబ్బుంటే చాలు. వాడు క్షుద్రుడైనా సరే, దుర్మార్గుడైనా సరే, దరిద్రం అండి, గారు, శ్రీవారు అని అనమంటుంది. ఎందుకు పిలిచారు? అయ్యో, పిలవడం కూడా తప్పేనా? ఈయన నా స్నేహితులు భగవంతం గారు. నా భార్యమణి పేరు కాంతమణి. రెండో భార్యలండి. అంటే మొదటి భార్య పోయింది, ఇంకా పోలేదే అని వారి బాధ. ఇది నా కూతురు. నా కూతురులేండి. మా ఇద్దరు కూతురులేండి. చదువుకోకపోతుందని బడికి పంపిస్తున్నాను. చదవక ఏం చేస్తున్నానని మా క్లాస్ లో నేనే ఫస్ట్ సార్. లేదండి, నా కూతురు ఏమీ చదువుకోవడం లేదు. ఆయన గారి పెద్ద కూతురే చదువు ముగించుకొని ఉద్యోగం ఊర్లో తిరిగి తిరిగి తిండికి ఇంటి మీద వచ్చి పడుతుంది. అయిందా? అయింది. మొత్తం మీద ఇద్దరం కలిసి కథ పూర్తి చేశామండి. ఇంతకు రమ ఎక్కడ? అమ్మా రమా, రమా, మా అమ్మాయి రమ. నమస్కారం. నమస్కారం. భగవంతం, అర్ధరాత్రి వేళ నేను వచ్చినా నా కోసం కాచుకోనుండి నాకింత మజ్జిగనం తినిపించే మనిషి, ఈ ఇంట్లో ఉన్న ఒకే ఒక మనిషి, నా తల్లి. మిగిలిన వాళ్ళందరూ మృగాలు. మృగాలు కనుకనే మీరు గడ్డి పెట్టినా తిని పడున్నాం, ఏమి పెట్టకపోయినా బ్రతుకున్నాం. మీరు సూటి పోటీ మాటలు అంటున్నా సిగ్గు లేకుండా మీ పంచలా పడున్నాం. చేతికొచ్చి 4 రాళ్లతో తప్ప తాగి ఏ అర్ధరాత్రి మీరు కొంపకు చేరితే మీకోసం కాచు కూర్చోలేదని మేమంతా మృగాలు, అంతేనా? ఈ మృగాలతో మీకెందుకు? పోతాం, మా దాన్ని మేము పోతాం. పదండి, అందరం కట్ట కట్టుకుని ఏ గంగలో దూకి చేస్తే మీ నాన్న సుఖంగా ఉంటాడు. పిన్ని, వాళ్ళెందుకు పిన్ని కొట్టడం? నువ్వేం ఆమె జాలపడక్కర్లేద్దమ్మా. నువ్వు ఊరుకో. సిగ్గురాడు మొదలరా, సిగ్గురాడు. కావాలంటే నువ్వు గంగలా పిన్ని. ఏమిట్రా ఇది? ఇంత సంసారం, ఇంత బాధ్యతతో నువ్వు తాగుతున్నావా? తాగుడు నాకు వ్యసనం కాదు, అవసరం. లేకపోతే ఈ నరకంలో ఇంతకాలం బతకగలనా? అయితే నువ్వు అడగవచ్చు, సంపాదించింది ఇంట్లో ఇస్తే కాస్తో కూస్తో ఉపయోగపడుతుంది కదా అని. ఈ సముద్రంలో అది ఏ మూలకి. అందుకని పోయి. భూషణం, నాన్న, భగవంతం, డబ్బు గల వాళ్ళు ఇంజక్షన్లు చేసుకుంటారు, మన దగ్గర అంత డబ్బు లేదు. అందుకని ఈ నాటు సరుకు లేబుల్ చూసి మోసపోవద్దు. పోయి. ఏమీ అనుకోవద్దు, అనుకున్నా చేసేది ఏమీ లేదు. ఇప్పుడు చెప్పు, ఇంకా నువ్వు నా చిన్ననాటి స్నేహితుడివేనా? ఎప్పుడు నీ స్నేహితునేరా నేను. అందుకు రుజువు ఏంటి? నీకేం కావాలి అడుగు. నాకేం అక్కర్లేదు. ఇదిగో నా తల్లి రమ, దానికి ఏదైనా ఉద్యోగం చూపించు. ఉద్యోగం లేకపోతే పోయింది, ఏదో ఒక పని, ఏదో ఒక బ్రతుకు తెరువు, మర్యాదగా బ్రతకడానికి. అది 10 రూపాయలు సంపాదించి ఈ సంసారం నీతో ఉంటే నేను ఏమైపోయినా పర్వాలేదు. చేస్తావా చెప్పు? తప్పకుండా చేస్తాను. 4 రోజులు చెప్తానుగా. మిమ్మల్ని ఎక్కడ కలుసుకోమంటారు? నేనే వస్తానమ్మా, నువ్వెందుకు? భూషణం, వెళ్ళొస్తాను. అయ్యో, కాఫీ కూడా తీసుకో. ఈ తడుగు అవుతాగా. వస్తానమ్మా. పోయి.
మర్యాదకు అంటాను కానీ మన ఇంట్లో కాఫీ నీళ్లు మటుకు ఎక్కడివి? మన దగ్గర ఉంది ఈ నీళ్లు, అవి వాడు తాగడు. అందుకని పోయి. నాన్న ముందు కాస్త అన్నం తిన్నా. తింటానమ్మా, ఇప్పుడు తింటాను. రేపు ఇండియాలో సోషలిజం వస్తుంది, అప్పుడు పని చేసిన వాడికే తిండి అంటారు. మనం పని చేయలేం. అందుకని ఇప్పటి నుంచే తిండి మానేసి దీని మీదే బతకడం అలవాటు చేసుకుంటాను. పోయి.